అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం దెబ్బకు యాపిల్ సంస్థ విలవిల్లాడనుంది. ఇప్పటికే అంతంత విక్రయాలతో ఉన్న యాపిల్కు చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్లు గుదిబండగా మారనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారవటమే ఇందుకు ప్రధాన కారణం. ట్రంప్ నిర్ణయం వల్ల భారత కరెన్సీలో 68,000కు లభించే ఐఫోన్ 16 ధర 97,000 వరకు చేరే అవకాశం ఉంది. ఒకవేళ యాపిల్ సంస్థ ఆ నష్టాన్ని భరించకపోతే అమెరికాలోని ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ డేస్ వచ్చినట్లే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల నిర్ణయం వల్ల ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మోడల్ను బట్టి వీటి ధరలు 30 నుంచి 40% వరకు పెరగవచ్చని తెలుస్తోంది. యాపిల్ అమెరికన్ సంస్థే. అయితే ధర ఇతరత్ర కారణాలతో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులను ఎక్కువగా చైనాలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. భారత్లోనూ ఐఫోన్ అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఐఫోన్స్ తయారయ్యే చైనాపై ట్రంప్ 34% సుంకాలు విధించారు. ఫలితంగా ఐఫోన్లను చైనా నుంచి అమెరికాకు ఎగుమతి చెయ్యాలంటే యాపిల్ సంస్థ భారీ సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఐఫోన్ ధర పెంచాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని సంస్థ భరిస్తుందా లేక వినియోగదారులపై మోపుతుందా అనేది యాపిల్ నిర్ణయించాల్సి ఉంది. చాలా మందికి అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర $799 అంటే భారత కరెన్సీలో దాని ధర 68,000. టారిఫ్ల భారాన్ని వినియోగదారులపై మోపితే అది 97,000కు చేరవచ్చని అంచనా. ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రోమాక్స్ 1 టెరాబైట్ మోడల్ 2 లక్షలకు చేరవచ్చు. గతంలో యాపిల్ అదనపు సుంకాల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు పొందింది. కానీ అమెరికన్ సంస్థలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి తరలించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్కు ట్రంప్ మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో యాపిల్ విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు మరింత పెరిగితే కస్టమర్లు వేరే ఆప్షన్లు చూసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఐఫోన్కు ప్రధాన పోటీదారుగా ఉన్న శాంసంగ్ లబ్ధి పొందే అవకాశం ఉంది.